సో ఇప్పుడు మన దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి అనుకోండి, Hmm. రియల్ ఎస్టేట్, Hmm. ఈక్విటీ Hmm. ఆర్ గోల్డ్ ఆర్ సిల్వర్, Hmm. ఏ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అంటారు? చాలా మంది అడుగుతూ ఉంటారు ఏంటంటే రియల్ ఎస్టేట్ బెటరా, సేమ్ క్వశ్చన్ మీరు అడిగినాకే స్టాక్ మార్కెట్స్ బెటరా, గోల్డ్ అండ్ సిల్వర్ బెటరా, లేదంటే ఫిక్స్డ్ ఇన్కమ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా అని అడుగుతుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దెర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ దీస్ 4 అసెట్స్. సో ఎవ్రీ అసెట్ హ్యాస్ దేర్ కోర్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్. సో వీ షుడ్ నాట్ కంపేర్ వన్ అసెట్ టు అనదర్ అసెట్. ఇది ఎట్లా ఉంటుందంటే మనం విచ్ ఈస్ ఎ బెటర్ ఫ్రూట్, యాపిల్ ఈజ్ బెటర్ ఆర్ పొమోగ్రానైట్ ఈజ్ బెటర్, ఆరెంజ్ ఈజ్ బెటర్ ఆర్ బనానా. ఈ నాలుగిట్లో ఏది బెటర్ ఫ్రూట్ అంటే ఆన్సర్ ఏం చెప్తాం? దెర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ ది ఆల్ ఫ్రూట్స్. సో అట్లాగే సో యాపిల్ టు యాపిల్ కంపారిజన్ చేయొచ్చు, అంటే వన్ ఈక్విటీ ఫండ్ టు అనదర్ ఈక్విటీ ఫండ్ కంపారిజన్ చేయొచ్చు, వన్ డెట్ ఫండ్ టు లేదా వన్ డెట్ ప్రొడక్ట్ టు అనదర్ డెట్ ప్రొడక్ట్ కంపేర్ చేయొచ్చు, వన్ మెటల్ టు అనదర్ మెటల్ ఏదైనా కంపారిజన్ చేయొచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్లోనే కమర్షియల్ ప్రాపర్టీయా, రెసిడెన్షియల్ ప్రాపర్టీయా, అగ్రికల్చర్ ల్యాండ్, కమర్షియల్ ల్యాండ్, ఇట్లా కంపారిజన్స్ చేసి చూసుకోవచ్చు. కానీ ఒక అసెట్ క్లాస్ నుంచి ఇంకొక అసెట్ క్లాస్ కి మనం కంపేర్ చేయలేము. బట్ ఒకటే స్ట్రాంగ్ గా చెప్పగలం ఏంటంటే ఆల్ అసెట్స్ ఆర్ గుడ్. సో బట్ దేనిలో ఎంత ఎలకేషన్ ఉండాలనేది మీ పర్సనల్ చాయిసెస్, మీ పర్సనల్ నీడ్స్, మీ పర్సనల్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో బ్రాడ్ గా చూసుకోవాలంటే సమ్ టైమ్స్ రియల్ ఎస్టేట్ డూ గుడ్, సమ్ టైమ్స్ ఈక్విటీస్ డూ గుడ్, సమ్ టైమ్స్ ఫిక్స్డ్ ఇన్కమ్ డూ గుడ్, సమ్ టైమ్స్ కమోడిటీస్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ విల్ డూ. సో ఎవ్రీ అసెట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిక్లికల్ నేచర్. సమ్ టైమ్స్ ఒక్కొక్క టైం లైన్ లో ఒక్కొక్క అసెట్ అవుట్ పర్ఫార్మ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇవన్నీ చూసుకుంటూ అండ్ ఒకదానికి ఇంటర్లింక్ కూడా ఉంటుంది. లెట్స్ రియల్ ఎస్టేట్ తీసుకున్నారనుకోండి, మనం ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే దానిలో చాలా పెద్ద బిజినెస్ ఇన్వాల్వ్మెంట్. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలి, ఇసుక కావాలి, ఐరన్ కావాలి, సిమెంట్ కావాలి, దాని తర్వాత పెయింట్స్ కావాలి, దాని తర్వాత లైట్స్ కావాలి, దానిలో మళ్ళీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, టీవీ, రిఫ్రిజిరేటర్, ఫ్యాన్స్, ఏసీస్ ఇట్లాంటివి కావాలి, మళ్ళీ ఇంటీరియర్స్ కావాలి, మాడ్యులర్ కిచెన్స్ కావాలి. వీటన్నిటికీ కూడా ఈ సిమెంట్ కంపెనీస్ అగైన్ దే ఆర్ లిస్టెడ్ ఇన్ టు స్టాక్ మార్కెట్స్. సో మీ ఐరన్ కంపెనీస్ లిస్టెడ్ ఇన్ టు ఈక్విటీ మార్కెట్స్. సో మీ ఎలక్ట్రానిక్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్స్. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఈ ఇల్లు కట్టడానికి ఏవైతే మనకు అవసరాలు ఉన్నాయో వీటన్నిటికి సంబంధించిన కంపెనీలన్నీ కూడా మళ్ళీ స్టాక్ మార్కెట్స్లో ఈక్విటీస్ రూపంలో, స్టాక్స్ రూపంలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో అట్లాగే మళ్ళీ గోల్డ్, సిల్వర్ ఇట్లాంటి మెటల్స్ ఉన్నాయంటే కొంత ఇండస్ట్రియల్ యూసేజ్ ఉంటుంది. యాపిల్ ఫోన్స్లో కానీ, కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్స్లో కానీ, కొన్ని సోలార్ ప్యానెల్స్లో కానీ, ఇట్లాంటి వాటిల్లో గోల్డ్ అండ్ ప్రెషియస్ మెటల్స్ వాడుతూ ఉంటారు. దే ప్యూర్లీ డిపెండ్ అపాన్ ది డిమాండ్ అండ్ సప్లై. సో తర్వాత ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఏంటంటే సంబడి హూ ఈజ్ లుకింగ్ ఫర్ క్యాపిటల్ ప్రొటెక్షన్, క్యాపిటల్ సేఫ్గా ఉంటూ నాకు పర్టికులర్గా ఇంత రిటర్న్ కావాలి, ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ 4 to 8% కైండ్ ఆఫ్ రిటర్న్ అనుకున్నప్పుడు దే కెన్ ఆప్ట్ ఫర్ ది ఫిక్స్డ్ ఇన్కమ్ లేదా డెట్ ప్రొడక్ట్ని చూస్ చేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం ఎక్కువ రిస్క్ తీసుకుంటాను, నాకు ఇంకా కొంచెం బెటర్ రిటర్న్స్ కావాలి అనుకుంటే దే కెన్ గో ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇంకొంచెం నా దగ్గర ఎక్కువ మనీ ఉంది, ఐ క్యాన్ ఇన్వెస్ట్ దిస్ మనీ ఇన్ టు రియల్ ఎస్టేట్, ఐ విల్ గెట్ సమ్ రెంటల్ ఇన్కమ్ అంటే నాకు కొంచెం రెంటల్ ఇన్కమ్ కావాలి, పెద్ద అమౌంట్ ఆఫ్ మనీ 50 lakhs, 1 crore, 2 crore ఇలా ఉందనుకుంటే దే కెన్ గో ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్. సో వీటన్నిటిలో కలిపి నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ డూ ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీస్, మ్యూచువల్ ఫండ్స్ డూ ఇన్వెస్ట్ ఇన్ ఫిక్స్డ్ ఇన్కమ్, మ్యూచువల్ ఫండ్స్ డూ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్, మ్యూచువల్ ఫండ్స్ డూ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఆల్సో త్రూ రీట్స్ అండ్ ఇన్విట్స్. రీట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్, ఇన్విట్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్. సో రీట్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్కి రెంటల్కి ఇచ్చే కమర్షియల్ ప్రాపర్టీస్లోను, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి, బ్యాంక్స్కి, ఇట్లాంటి కంపెనీస్కి ఇచ్చే పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉంటాయి కదా రెంట్స్కి ఇచ్చేది. సో కమర్షియల్ ప్రాపర్టీస్ వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు ఈ రీట్స్ అనేవి. రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు త్రూ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీట్స్, త్రూ రీట్స్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే మన రోడ్స్, హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తారు కదా, వాటిల్లో ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇట్లాంటి పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీస్లోను వీటిలోనూ ఇన్వెస్ట్ చేస్తారు ఇన్విట్స్. మనం మెన్షన్ చేసిన అన్ని అసెట్స్ కూడా ఇండియాలో లీగల్ అసెట్స్ ఈ 4. ఒకటి రియల్ ఎస్టేట్, 2 ఈక్విటీస్, 3 ఫిక్స్డ్ ఇన్కమ్, 4
గోల్డ్ అండ్ ప్రెషియస్ మెటల్స్. ఈ అన్ని అసెట్స్లోనూ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు త్రూ మ్యూచువల్ ఫండ్స్. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్, ఇది కాదు అని ఎప్పుడు చెప్పకూడదు. ఒక్కొక్క సైకిల్లో ఒక్కొక్క అసెట్ క్లాస్ అవుట్ పర్ఫామ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో మంచి యాఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ, లేదంటే సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ని కానీ అప్రోచ్ అయ్యి, సో మీ రిక్వైర్మెంట్స్కి ఏ అసెట్ క్లాసెస్ బెటరు, ఏ అసెట్ క్లాసెస్లో ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేది డిస్కస్ చేసి మాట్లాడుకుంటే యూ కెన్ డైవర్సిఫై యువర్ మనీ త్రూ ఆల్ అసెట్స్. సో నా పోర్ట్ఫోలియోలో ఈ అసెట్ ఉంది, ఈ అసెట్ లేదు అనుకున్నప్పుడు అని అనుకోకుండా, సో యూ కెన్ డైవర్సిఫై యువర్ మనీ across all assets. That is better.